తన తండ్రి టిచాకని చంపడానికి కోపంతో ఊగిపోయిన టిజెల్లా బక్కీని చంపాలనుకున్నా నిజం తెలిసాక పగ అనేది మనిషిని ఎంతలా దహించి వేస్తుందో అర్థం చేసుకుని తన తండ్రిని చంపిన అసలైన వాడు దొరికాక కూడా ఏమి చేయకుండా కేవలం జైల్లో పెట్టించాడు. తమ టెక్నాలజీని క్వశ్చన్ చేసేందుకు తనని చంపి రిచువల్ లో ఓడిదామని వచ్చిన ఎంబాకును కూడా జాలితో వదిలేశాడు. కేవలం రాజ్యానికి ఒక మంచి రాజులా మారాలనుకున్నాడు కాబట్టి యాన్సెస్టర్ ప్లేన్ లో జెలియా అని పిలువబడే ఈ పీస్ఫుల్ రాజ్యంలో టిచెల్లా తన ఫాదర్ ను కలుసుకోగలిగాడు. ఇక తన మదర్ ని నెమోర్ చంపడంతో పగతో రగిలిపోయి వకాండా క్వీన్ గా రాజ్యం కోసం పోరాడాలని మరిచి శత్రువుని చంపాలన్న పగతో అప్పటివరకు బ్లాక్ ప్యాంథర్ సూట్ మీద వకాండా రిచువల్స్ మీద పెద్దగా నమ్మకం ఆసక్తి లేని షూరి ఆ తర్వాతే వాటిని తీసుకోవడం చేసింది. అందుకే ఇక్కడ తన ఫాదర్ ని చంపారన్న పగతో కింగ్ అయిన జడాకా యొక్క మోటివ్ కూడా ఒకటే కావడంతో జడాకాను కలుసుకుంది. రివెంజ్ కోసమే హెర్బున్ తీసుకున్న జడాకా నువ్వెందుకు తీసుకున్నావు అని అడిగినప్పుడు స్ట్రాంగ్ అవడానికి మాత్రమే అని షూరి అబద్ధం చెప్పినా యాన్సెస్టర్స్ ఉండే జెలియాలో కాకుండా అందుకు భిన్నంగా ఉండే మరో ప్లేస్ లోకి వచ్చి కలుసుకోవడం బట్టి తన మోటివ్ కూడా జడాకా లాంటిదని అర్థమవుతుంది. నమోర్ ని చంపే అవకాశం వచ్చినప్పుడు తన మోటివ్ మార్చుకున్న ఆ తర్వాతే జెలియాలో ఉన్న తన మదర్ ని చూడగలిగింది. Show him who you are.